హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో బోనాలు అన్నమాట. మొన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది కదా, ఇప్పుడు మా ఊర్లో బోనాలు. సో మేము ఊరికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని బోనాల కోసం అంతా రెడీ చేసుకున్నాము. ఈ బోనాలు ముందు రోజే కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. ముందు రోజే మా పెద్దమ్మ వాళ్ళు, చిన్న పెద్దమ్మ, పెద్ద పెద్దమ్మ, అత్త అందరూ వచ్చేసిర్రు. అండ్ మోక్షిత్ కూడా వచ్చిండు. మోక్షిత్ ఒక్కడే వచ్చిండు, వాళ్ళ మమ్మీ డాడీ లేకుండా. చాలా బాగున్నాడు, అసలు ఏం సతాయించలేడు, మంచిగా ఆడుకున్నాడు. ఇంకా నైట్ కాగానే నేను, అన్న వాళ్ళు, చెల్లె ఇట్లా అందరం ఊర్లోకి వెళ్ళాము, చాలా డేస్ అవుతుందని. అండ్ ఇది మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేవగానే అందరం ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బోనాలు రెడీ చేస్తున్నారు. బోనంకి సున్నం ఇంకా పసుపు కుంకుమ పెట్టి రెడీ చేస్తున్నారు అత్త పెద్దమ్మ. మేము ఫస్ట్ టైం బోనాలు తీస్తున్నాము. ఇది మా ఫస్ట్ ఇయర్ అన్నమాట. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉండే. 1 year కి ఒకసారి ఈ ఊర్లో అందరు ఒకటేసారి బోనాలు తీస్తారు కదా, సో మా ఊర్లో స్టార్ట్ చేశారు. ఒక సైడ్ బోనాలు రెడీ అవుతుంటే ఇంకో సైడ్ బోనాల్లో పెట్టడానికి రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. బోనాలకు వేయడానికి దండ కూడా కుచ్చుతున్నాము. ఈ డిజైన్ మా పెద్దమ్మ చెప్పింది, చాలా బాగుంది కదా. ఇంకా మా మమ్మీ, చిన్న పెద్దమ్మ కలిసి స్వీట్ అప్పాలు చేస్తున్నారు. స్వీట్ అప్పాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మాకైతే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం చాలా. వీటి కోసం కొట్టుకొని కొట్టుకొని మరీ తిన్నాము ఆ రోజు. బోనాలకి పూలదండ కుచ్చడం కూడా అయిపోయింది. అయిపోయినాక చూడండి ఎంత బాగుందో. ఆ రోజు అయితే ఫుల్ నచ్చింది నాకు అది. బోనాల రోజు ద మోస్ట్ ఫెయిల్డ్ వీడియో ఏదన్నా ఉంది అంటే అది ఇదే. నేను మా చెల్లి ట్రాన్సాక్షన్ వీడియో చేద్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు మేము ఉన్న ఆగంలో అసలు మాకు టైమే దొరకలేదు. బోనాలు రెడీ చేసినాక బోనాలకు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతారు కదా, ఇంట్లో అందరు మొక్కినాక కొబ్బరికాయలు కొడతారు. మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టింది ఈసారి. బోనాలు రెడీ చేసినాక ఇంకా మేము ఫస్ట్ అమ్మవారికి బియ్యం పోయాలి అని చెప్పి బియ్యం పోయడానికి వెళ్ళాము. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. మేము వచ్చే వరకే చాలా మంది ఉన్నారు. మేము వచ్చి కొంచెం తొందరనే వచ్చినా కానీ ఇంకా చాలా మంది ఉండే. ఇంకా లోపలికి వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి బొట్టు అవన్నీ పెట్టేసి బియ్యం పోయడం స్టార్ట్ చేసినాము. మా మమ్మ అయితే చీర ఇంకా గాజులు ఇచ్చింది అమ్మవారికి.
అక్కడనే చెట్టు కింద ఇంకో దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పసుపు కుంకుమ అన్ని చేయాలంట. సో అక్కడ కూడా వెళ్ళిరు మమ్మీ అత్త. బియ్యం పోసినాక ఇంటికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బోనాలు తీయడం స్టార్ట్ అయిపోయింది. మాకైతే బోనాలు తీసేటప్పుడు ఫస్ట్ డీజే సాంగ్స్ అవన్నీ పెడతారు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి బోనాలు స్టార్ట్ అయిపోయినాయని. మేమైతే ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా అంతే వచ్చేసినాము, ఇంకా బోనాలు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి. బోనం అయితే మా మమ్మీ ఇంకా మా చిన్న పెద్దమ్మ ఎత్తుకున్నారు. మంగళారతి మా అత్త అండ్ జలకడవ మా పెద్దమ్మ ఎత్తుకుంది. ఇంకా దిష్టి తీస్తారు కదా పైసలతోని, ఆ దిష్టి తీయడానికి వచ్చిరు. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి తీస్తారనమాట. ఆ రోజు ద బెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫుల్ ఎండ ఉండే బోనాలు తీసే టైంకి, కాళ్ళకి చెప్పులు ఉండే కాబట్టి ఫుల్ కాలు కాలినాయి. కానీ ఈసారి మాత్రం అస్సలు అట్లా కాలేదు. కొంచెం అంటే కొంచెం కూడా ఎండ రాలేదు. ఇంకా కొంచెం వర్షం పడ్డది, ఎక్కువ పడకుండా కొంచెం పడ్డది. ఇంకా వెదర్ అంతా కూల్గా ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా బోనాలు అయిపోయినాయి. ఊర్లో అందరు బోనాలు తీస్తారు కాబట్టి ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా ఎక్కువ బోనాలు కూడా ఉండే ఆ రోజు.
నాకు మా చెల్లెలకి ఈ వీడియోలో ముందు క్లిప్కి ఇంకా ఈ క్లిప్కి ఉన్న డిఫరెంట్ ఏందో కనిపెట్టి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా బోనాలు గుడి దగ్గర దాకా వచ్చినాయి అన్నాక కొంచెం వాన పడ్డది, ఎక్కువ అయితే పడలేదు కానీ కొంచెం పడ్డది. ఇవన్నీ గుడి దగ్గర కోయడానికి తీసుకెళ్తున్న మేకలు. ఇప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఇంకా చాలా కోసిర్రు. ప్రతిసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఏదైనా పండుగ అయింది అంటే పక్కా ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు. పోయినసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చెల్లె లేకుండే కదా, సో ఈసారి మా టిల్లన్న మిస్ అయిపోయిండు. ఇంకా అది ఎందుకో తెలియదు కానీ ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అయిపోతూ ఉంటారు. ఇంకా బోనాలు అయిపోయి ఇంటికి వచ్చినాక వాటర్ వస్తారు కదా, బోనాలు తీసుకొని వచ్చిన వాళ్ళకి మా డాడీ ఇంకా మా పెద్దమ్మకి, అత్తకి, మమ్మీకి వాటర్ పోస్తుర్రు. అండ్ బోనాల రోజు నేను మా చెల్లి ఎలా రెడీ అయ్యామో కమెంట్ చేయండి. అండ్ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసిర్రు. మా అక్క, చిన్నారి, రిషాంక్ అందరు తెలుసు కదా. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చినాక అందరం కలిసి తిన్నాక మా చిన్నారితో కొంచెం సేపు ఆడుకున్నాము. ఇంకా లాస్ట్ లో మేము ఆ రోజు దిగిన ఫొటోస్ పెడతాను, ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.